నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ గూడు వైపే ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత కాస్త శబ్దంగా కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు గేర్ మార్చబోతోందా? 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో కేసీఆర్ అమ్ముల పొద్దు నుంచి కొత్త అస్త్రాలు రాబోతున్నాయా? ముఖ్యంగా పార్టీ పునాదులను పటిష్టం చేసేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నారా? ఈ నెల 27న తెలంగాణ భవన్లో జరగబోయే రజతోత్సవ ముగింపు వేడుకలు పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతున్నాయా? లెట్స్ వాచ్. గులాబీ దళం మళ్లీ క్షేత్రస్థాయిలో గుబాలించేందుకు సిద్ధమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కాస్త నిశ్శబ్దంగా ఉన్నా ఇప్పుడు పుంజుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. గతంలో జాతీయ రాజకీయాల హడావుడిలో సొంత గూటిని కాస్త విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27న జరగబోయే రజతోత్సవ ముగింపు వేడుకలు ఇందుకు వేదిక కాబోతున్నాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ ఇచ్చే పిలుపు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు. ముగింపు వేడుకల్లో వెలువడే ప్రకటనలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ తీసుకోబోయే కీలక నిర్ణయాలపైనే ఉంది. ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ పార్టీగా ఎదిగిన ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది ఈ దళం. కానీ ప్రస్తుత కూటమిల లేమి పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు పోరు కూడా ముగియడంతో ఇప్పుడు పూర్తి ఏకాగ్రత పార్టీ నిర్మాణంపైనే ఉంది. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలోపేతం చేయకపోతే కష్టమని అధిష్టానం గుర్తించింది. అందుకే పెండింగ్లో ఉన్న కమిటీల నియామకానికి ముహూర్తం ఖరారైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని చూస్తున్నారు. కేవలం జిల్లాలకే పరిమితం కాకుండా ప్రతి పల్లెల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రక్తాన్ని ఎక్కించి పాత వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈసారి ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లానింగ్తో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయి. జాతీయ స్థాయి ఫోకస్ వల్ల స్థానిక కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెమ్మదించింది. 2022 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం క్యాడర్లో కొంత గందరగోళానికి దారితీసింది. అయితే ఆలస్యమైన అమృతం లాంటిది అన్న చందంగా ఇప్పుడు పటిష్టమైన కమిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం కేవలం జిల్లాల అధ్యక్షులు, కొందరు రాష్ట్ర కార్యదర్శులు మాత్రమే పార్టీని నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ను సమన్వయం చేయడం కష్టమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే మండల మరియు గ్రామ కమిటీల ఏర్పాటును యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ నెల 27న కేసీఆర్ చేసే ప్రసంగంలో ఈ కమిటీల రోడ్ మ్యాప్ స్పష్టంగా ఉండబోతోంది. సభ్యత్వ నమోదుతో ముడిపెట్టకుండా మొదట మండల కమిటీలను పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఉంది. తద్వారా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల మూడ్ వచ్చేలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం డెడ్లైన్ పెట్టుకుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పడిలేచిన వాడే అసలైన యోధుడు. బీఆర్ఎస్ ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తోంది. గడిచిన ఎన్నికల ఫలితాల విశ్లేషణ తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయిందని గ్రహించారు. ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో బలం చూపించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. గ్రామాల్లో మళ్లీ పాత వైభవం తేవడానికి యువతను పెద్ద ఎత్తున ఆహ్వానించనున్నారు. సామాజిక సమీకరణాలను బట్టి కమిటీల్లో స్థానాలు కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీకి ఒక పటిష్టమైన సామాజిక పునాది ఏర్పడుతుందని నమ్ముతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత చురుగ్గా ఉండకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వారికి తెలుసు. అందుకే రజతోత్సవ వేడుకలను ఒక టర్నింగ్ పాయింట్గా మలుచుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని, ఈసారి కూడా అదే స్థాయిలో ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ భవన్ ఇప్పుడు రాజకీయ కార్యాచరణకు కేంద్ర బిందువుగా మారుతోంది. రజతోత్సవ ముగింపు సభ కేవలం వేడుక మాత్రమే కాదు, అది పార్టీ పునర్నిర్మాణానికి ఒక సంకేతం. ఈ 2 ఏళ్ల విరామ సమయాన్ని పార్టీని గెలుపు గుర్రంగా తీర్చిదిద్దేందుకు వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అనగనగా రాగం అతిశయములుచుండు అన్నట్టుగా నిరంతరం ప్రజల్లో ఉంటేనే పార్టీకి ఆదరణ పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
కమిటీల అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. పార్టీని నడిపే నాయకుడు పటిష్టంగా ఉంటేనే కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అందుకే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒక గొలుసుకట్టు వ్యవస్థను నిర్మించబోతున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో కూడా డిజిటల్ పద్ధతులను అవలంబించాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎండగట్టడానికి ఈ కమిటీలే కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే ఏడాది నాటికి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోపే పార్టీని యుద్ధ నౌకలా సిద్ధం చేయడమే అధిష్టానం లక్ష్యం అన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా జాతీయ రాజకీయాల వైపు చూసినా సొంత గడ్డపై పట్టు కోల్పోకూడదని గ్రహించారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో పాటు సంస్థాగత బలాన్ని నమ్ముకుంటున్నారు. గ్రామస్థాయిలో కమిటీలు ఉంటేనే ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 27వ తేదీన ప్రకటించబోయే నిర్ణయాలు చాలా సంచలనాత్మకంగా ఉండబోతున్నాయట. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే కష్టపడే కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సమన్వయకర్తలను నియమించి నిరంతరం నివేదికలు సేకరించనున్నారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మళ్లీ గులాబీ కోటలో సందడి మొదలవడం ఖాయం. పార్టీ కార్యకర్తల్లో మళ్లీ ఆ పాత జోష్ నింపడానికి ఈ రజతోత్సవ వేడుకలే సరైన సమయం. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రాజకీయాల్లో గెలుపు అనేది వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని కేసీఆర్కు బాగా తెలుసు. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ నివేదికలను తెప్పించుకుంటున్నారు. పార్టీలో ఎవరు చురుగ్గా ఉన్నారు, ఎవరు జారుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తున్నారు. మండలం నుంచి రాష్ట్రం వరకు ఒక క్లారిటీతో కూడిన నియామకాలు జరగబోతున్నాయి. ఈసారి కమిటీల విషయంలో పారదర్శకత పాటిస్తారని సమాచారం. కేవలం పైరవీలు చేసే వారికి కాకుండా ప్రజాబలం ఉన్న వారికే పెద్దపీట వేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఆలోపే శ్రేణులను ఏకం చేసి ఒక సైన్యంలా తయారు చేయాలనేది ప్లాన్. అధిష్టానం ఇచ్చే ఆదేశాల కోసం ప్రతి కార్యకర్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ భవన్ నుంచి వెలువడే సందేశం పార్టీకి దిక్సూచి కాబోతోంది. ముగింపు వేడుకల అనంతరం బీఆర్ఎస్ పార్టీ రూపురేఖలు మారబోతున్నాయి. కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ మళ్లీ తెరపైకి రానున్నాయి. సంస్థాగత బలం లేనిదే ఏ యుద్ధం గెలవలేమని వారు గుర్తించారు. అందుకే అట్టడుగు స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసే పనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించడానికి గులాబీ దళం సిద్ధమవుతోంది. ప్రజల పక్షాన పోరాడటమే కాదు, వారి నమ్మకాన్ని మళ్లీ గెలవడం ఇప్పుడు వారి ముందున్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో కమిటీల ఏర్పాటు అనేది ఒక ప్రాథమిక మెట్టు మాత్రమే. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు, పాదయాత్రలు ఉండే అవకాశం కూడా ఉంది. ఎన్నికల రణక్షేత్రంలో మళ్లీ తన ముద్ర వేయటానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. మొత్తానికి రజతోత్సవ వేడుకల ముగింపు బీఆర్ఎస్ పునర్వైభవానికి ఆరంభం అవుతుందా అన్నది చూడాలి.